ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మ్యాజిక్ షోలో పీసీ సర్కార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ఆంధ్ర సర్కార్ అయినటువంటి మర్రి రమేష్ గారు ఆంధ్ర అనే కన్నా తెలుగు సర్కార్ అంటే మనకి చాలా బాగుంటుందేమో. 33 ఏళ్ల నుంచి దాదాపుగా ఆయన మ్యాజిక్ షోతో మనల్ని మెస్మరైజ్ చేస్తున్నటువంటి మర్రి రమేష్ గారు మనతో ఉన్నారు. అనగానే అన్నీ చూపించాను, ఇందులో ఎలాంటి మోసం లేదు కదా. అయితే ఈసారి చిరిగిపోయిన చెట్టు నుంచి తెగిపోగానే కింద పడుతుంది. ఎందుకు పడుతుంది? ఎన్ని తీస్తారండి? ఇంకా ఎంత ఏముంది? నా ముఖం ఉంది. అది నా వృత్తి, ఇది ప్రవృత్తి మాత్రమే. ఓకే ఓకే. ఇట్లా మీలాంటి ఒక అందమైన అమ్మాయిని ఒక టేబుల్ పైన ఇట్లా పడుకోబెట్టేసి 1 2 3 అంటే యాస్టిస్గా మళ్ళీ పేపర్ వచ్చేది. తర్వాత మీరు నాకు ఖచ్చితంగా నేర్పించాలి. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. అసలు మిమ్మల్ని మ్యాజిక్ షోలోనే కాకుండా బయట కూడా అసలు మీ నవ్వుతోనే గుర్తుపట్టేయచ్చు. థ్యాంక్ యూ సార్. అసలు మీ ఈ మ్యాజిక్ షో చెయ్యాలి, అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? చెప్పాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఇలా ఉంది చేది, చూస్తున్నారా? కమాన్, ఇది పెట్టి ఇట్లా అన్నాను. ఏముంది? ఏమీ లేదు. ఇది పెట్టేసి కమాన్ అనగానే సో మ్యాజిక్ అంటేనే ఏమీ లేని దగ్గర నుంచి గాల్లో నుంచి వస్తువు సృష్టించడమే ముందు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాజిక్. మనం ఏదైనా తెలుగు వాళ్ళం కాబట్టి వినాయకుని స్తోత్రంతో మొదలు పెడతాం కాబట్టి ఇక్కడ మీకు చిన్న వినాయకుని విగ్రహం బహుకరిస్తూ మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మేము మీకు ఇవ్వాలి కానీ మీరే నాకు ఇచ్చారు. అందరూ ఏంటి బాబాలు శివలింగం తీసినట్టు మీరు నాకు ఇది. నేను వినాయకుని ఇచ్చానండి, ఎందుకంటే మనం మొదలెడుతున్నాం కాబట్టి ముందుగా వినాయకుని విగ్రహం. ఓకే సార్. అంటే మన షో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనమాట. వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నాం కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి సార్, అసలు మీది ఫస్ట్ మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మీకు అసలు మ్యాజిక్ పట్ల ఇంత మక్కువ ఎలా వచ్చింది? నేను 7వ తరగతి చదివే రోజుల్లో అండి, అప్పుడు నేను అంటే మ్యాజిక్ అంటే నాకు అసలు తెలియదు. మా పాఠశాలకి ఒక వీధి గారిడేవాడు, మీకు తెలిసి ఉంటుంది. మీకు అంటే ఈ జనరేషన్లో మీకు తెలుసలేదో నాకు తెలియదు. మా జనరేషన్లో అయితే ఒక పాఠశాల ఉంటే బడికి వీధి గారిడేవాడు వచ్చేవాడు. అక్కడ వీధి గారిడేవాడు వచ్చేసి డ్రిల్ పీరియడ్లో ప్రదర్శన చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని తన జీవనోపాధి కోసం, జీవనభృతి కోసం ఆయన తీసుకొని వెళ్ళేవాడు. నేను అట్లా వచ్చినప్పుడు ఆ వీధి గారిడివాడి ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. సో ఆ ప్రదర్శన అతను చేసిన అంశం ఏమిటంటే, అతను ఇలా ఒక బాల్ని పైకి విసిరాడు. అలా పైకి వెళ్ళిన బాల్ని ఈ గారిడి అతను ఇట్లా అనేసరికి అది గాలి ఆగిపోయింది. అప్పట్లోనే ఇంత మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ ఇప్పుడు తక్కువ అండి, అప్పుడే ఎక్కువ. ఎందుకంటే మన ఇంద్రజాలానికి మన భారతదేశమే ప్రసిద్ధి. మీరు విని ఉంటారు మన సాధనాసూరులు మన తెలుగువారి ఆరిజిన్. శ్రీకాకుళంలో కానీ ఇటు కరీంనగర్లో కానీ మన తెలుగువారి ఆరిజిన్ సాధనాసూరులు. సో ఇలా బాల్ విసిరి వేసినప్పుడు ఆ బాల్ ఇట్లాంటి ఆగిపోయింది. అయితే ఆ డ్రిల్ పీరియడ్ కన్నా ముందు, ఏ పీరియడ్లోనైతే ఈ వీధి గారిడేవాడు మ్యాజిక్ షో చేశాడో దానికన్నా ముందు మాకు ఒక ఫిజిక్స్ పాఠం చెప్పాడు. ఆ ఫిజిక్స్ పాఠంలో ఏం చెప్పారంటే, ఒక బంతి లేదా ఒక యాపిల్ కాయ చెట్టు నుంచి తెగిపోగానే కింద పడుతుంది. ఎందుకు పడుతుంది? భూమికి ఆకర్షణ శక్తి. వెరీ గుడ్. గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ద అర్త్ అంటారు దాన్ని. సో భూమికి ఉన్న ఆకర్షణ శక్తి ద్వారా పడుతుంది. అది శాస్త్రం, సైన్స్. మరి ఇదేంటి ఇట్లా అన్నది లాగిపోయింది, మరి ఇది కూడా పడాలి కదా కిందికి, ఎందుకు పడలేదు? మ్యాజిక్. సో దట్ ఈజ్ మ్యాజిక్. అయితే నేను అప్పుడు ఆ చిన్న వయసులో 7వ తరగతి చదువుకునే రోజుల్లోనే అది చూసినాక నాకు చాలా ఆసక్తి పెరిగింది. ఇంతకుముందే ఇంత చదువుకున్న మాస్టర్ ఏమో ఏ వస్తువు అయినా పైకి వెళ్తే కిందికే పడాలని చెప్పాడు, అది శాస్త్రం అని చెప్పాడు. అది ప్రూవ్ కూడా అయింది. బట్ ఈయన వీధి గారిడివాడు అసలు ఏమి లేమని ఈయన ఇట్లేస్తే ఇట్లా ఆగిపోయింది, శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, అసలు ఇది ఏమిటి అని బాగా ఆసక్తి కలిగి తెలుసుకోవాలని ఆ ప్రదర్శన యంత్రం ఆయన వెంటనే నేను వెళ్ళిపోయి ఎక్కడ ఒక ఇరానీ హోటల్లో కూర్చొని ఆయనకు ఛాయ్ తాగిపించి ఒక బన్ను తినిపించి అక్కడ నుంచి నా ప్రస్థానం మొదలైంది నేర్చుకోవడం. ఓకే. అంటే ఫస్ట్ మీకు గురువు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఆయనతో స్టార్ట్ చేశారా? ముందైతే ఆయనతో స్టార్ట్ చేసాము. దాని తర్వాత చిన్న చేసిన తర్వాత మన డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి దగ్గర మళ్ళీ ఇంకా ఆయన మ్యాజిక్ క్లాస్కి అటెండ్ కావడం, అక్కడ నేర్చుకొని అది కొనసాగుతూ వస్తుంది. ఓకే సార్, ఇదైతే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. మీ షోస్ చాలామంది చూసే ఉంటారు. మా అందరి కోసం కూడా ఇంకొకటి షో చేసి చూపిస్తారా? తప్పకుండా.
ముందు మ్యాజిక్ చూద్దామా? ఓకే సార్. ఓకే. నా మర్రి మాయాజోళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద అంశాలు ఉంటాయి. ఇక్కడ మనం చేయగలిగినవి ఇది చూశారు, పేపర్. ప్రతిరోజు చాలామంది ప్రతి వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. ఇట్లాంటి పేపర్ని ఒక ఆయన నన్ను అడిగారు, ఇట్లా ఉదయం మ్యాజిక్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఉదయం వెళ్ళా కాఫీ తాగేమని అడిగేవాడిని, మ్యాజిక్ చేయండి రమేష్ గారు, మీరు ఇంత పెద్ద మ్యాజిషియన్ మా ఇంటికి వచ్చారు, మా పిల్లలు చూస్తారు, అందరు చూస్తారన్నారు. నా దగ్గర ఏం లేదు చేయడానికి. ఏం చేయాలంటే అప్పుడే పేపర్ కూడా పేపర్ వేసాడు ఇట్లా. ఏగానే ముందు నేనే తీసుకున్న దాన్ని తీసుకొని చూస్తున్నారు కదా ఒక ఐటమ్ చూడండి అని చెప్పేసి అక్కడ ఐటమ్ చేసినాను. ఈ పేపర్ని చూడండి ఎన్ని షీట్లు ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ మీరు చూడొచ్చు ఈ షీట్లన్నీ. ఓకే, ఒక్కటి అంటే మనం ఎట్లా చదువుతాం అన్ని షీట్స్ ఇట్లా. ఈ పేపర్ మొత్తం అన్నీ చూపించాను. ఇందులో ఎలాంటి మోసం లేదు కదా? ఏమనుందా? ఏం లేదు, పేపర్లో ఏం మోసం లేదు. ఇది అప్పటికప్పుడు పేపర్ బాయ్ వేసిన పేపరే అందరి ముందే వేశారు. ఈ పేపర్ని నేనేం చేశానంటే ఇట్లా పెట్టేసి వాళ్ళందరి ముందే ఇట్లా చించాను. 4 ముక్కలు అయిపోయింది చించాను. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పటికే వాళ్ళ అబ్బాయి వచ్చి మమ్మీ తిడుతుంది, అంకుల్ మొత్తం వాళ్ళు వచ్చిన పేపర్ చించేస్తుంది ఏంటి, ఇంకా చదవలేదు, మమ్మీ తిడుతుంది డాడీ అని చెప్తున్నాడు. ఆయన పట్టించుకోకుండా దాన్ని ఇలా చించాను. మళ్ళీ ఇది ఇలా ముక్కలు చించాను. సో ఇన్ని ముక్కలు దించేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫస్ట్ ఇది ఇట్లా ఫోల్డ్ చేసి కమాన్ ఇట్లా 4 వైపుల నుంచి మీరు చూసారు, 3 వైపుల నుంచి ఫోల్డ్ చేశాను. 4 వైపులు ఫోల్డ్ చేసి దీన్ని ఇట్లా పెట్టి, ఎందుకంటే మ్యాజిక్లో ప్రతిదీ సాధ్యమే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ మ్యాజిక్. కమాన్ 1 2 3 ఆబ్రాకదబ్రా, ఒక ఫోకస్ 1 2 3 4 అని దీన్ని ఇట్లా పెట్టేసి ఇది కమాన్ 1 2 3 అంటే యాస్టిజ్గా మళ్ళీ పేపర్ వచ్చేది. యాక్చువల్గా మ్యాజిక్ షోలు నేను కూడా స్టేజ్ పై నుంచి చూడటము అదే ఎగ్జైటింగ్ ఉండేది. ఈరోజు పక్క నుంచి చూస్తున్నది ఎట్లా అయిపోయింది, చిరిగిపోయింది. ఇంత పక్క నుంచి చేయడం మాకు కూడా కష్టం, ఎందుకంటే మీరు పసిగట్టేస్తారు. అయినా కూడా మీరు చేయడం నేను చించలేదు నిజానికి. ఇక్కడ ఈ పేపర్ని అప్పుడు వాళ్ళ అబ్బాయి పరిగెత్తి కొట్టి డాడీ అంకుల్ని మొత్తం చూపించమని ఇందాకట్లాగా ప్రతి షీట్ చూపించమని చెప్పండి డాడీ అన్నాడు. అంటే దాన్ని చూపిస్తాను మళ్ళీ చూపించాను. ఇందాక మీకు ఏం చూశారు సేమ్ లోపల కూడా చూసుకోవచ్చు, ఎక్కడ మొక్క ఉండదు. దీన్ని ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ మీరు చూసిన పేపర్లు అన్నీ కూడా ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా చూడవచ్చు ఇట్లా. సో అప్పుడు చెప్పి అబ్బాయికి ఇచ్చేసి వెళ్ళు మీ మమ్మీకి ఇచ్చేయి చదువుకోమని చెప్పి పేపర్ అని అబ్బాయికి ఇచ్చారు. సో అది అయితే ఇక్కడ మీరు గమనించి ఉంటారు చాలామంది అలా ఏం జరిగింది అసలు ఇట్లా. ఇప్పుడు ఒక నోటు, ఒక రూపాయి నోటే, ఒక 1000 రూపాయలు 500 రూపాయలు చినిగిపోతేనే కొట్టువాడు తీసుకోలేకపోతే దాన్ని ఏం చేయలేము, మనం సెలెక్ట్ అతికిస్తాం, అంత కష్టం. కానీ ఇంత పేపర్ చించాను నేను. అయితే ఈసారి చిరిగిపోయిన నోట్లు ఓకే చేస్తాను, మళ్ళీ మీకు ఇవ్వను, మొత్తం నేను వాడుకుంటాను. సో అది పేపర్. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక మెజిషియన్కి అపారమైన సాధనా శక్తి ఉంటుంది. సాధనా శక్తి అంటే సాధన మీన్స్ ప్రాక్టీస్, అంటే ఏ సబ్జెక్ట్ను బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అబ్బుతుంది బాగా విద్య. సో ఆ సాధనా శక్తి వల్ల నేను పేపర్ చించినట్టుగా మీ కంటికి, మీ మెదడుకు, మీ మనసుకు ఒక భ్రమ, ఒక భ్రాంతి, ఒక ఇల్యూజన్ కలిగించాను తప్ప నేను పేపర్ చించలేదు. నేను చించినట్టుగా మీకు నజర్బంద్ చేశాను. మీ అందరి కళ్ళ చించినట్టు అనిపిస్తే ఇట్ ఇస్ మాస్ హిప్నాటిజం అంటాం. మేము పేపర్ చించితే మళ్ళీ అట్లా రాదు. సో దట్ ఈస్ పేపర్ టేరింగ్. ఓకే, చాలా బాగుందండి. తర్వాత మీరు నాకు ఖచ్చితంగా నేర్పించాలి. ఓకే ఖర్చు అవుతుంది డెఫినెట్ గా సార్, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను నేర్చుకోవాల్సిందే ఇప్పుడు ఇది. ఓకే సార్, మరి ఆ పేపర్ మ్యాజిక్ అయితే చాలా బాగుంది, నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి మా తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకుల కోసం మళ్ళీ చూపిస్తారా? ఏది పేపర్ టేరింగ్ మళ్ళీనా? అంటే అదే పాట మళ్ళీ పాడంటే పాడడానికి సరే, మరి ఏం చేస్తారు? వన్స్ మోర్ దాంట్లో పాటల్లో ఉంటుంది, మ్యాజిక్ లో వన్స్ మోర్ ఉండదు. మరి కావాలంటే 1 మోర్ ఉంటుంది. 1 మోర్ ఇంకొక ఐటమ్ చూపిస్తా. బెటర్ కదా. ఓకే, థ్యాంక్ యూ. మీరు మరొక మంచి అంశం తెలుగు పాపులర్ టీవీ వీక్షకులందరి కోసం ప్రదర్శిస్తున్న ఇంటర్నేషనల్ ఫేమస్ మీ అభిమాన మెజిషియన్ మర్రి రమేష్ మీకోసం. ప్లీజ్ వాచ్. దీన్ని ఈ బాక్స్ ఏముందో మీకు చూపిస్తాను. ఇది ఖాళీగా ఉంది బాక్స్, చూస్తున్నారా జ్యోతి గారు? ముందుకెళ్ళి చూడండి, కొంచెం ఇట్లా చూడండి, ఏముంది? నా ముఖం ఉంది, ఏమీ లేదు. దీన్ని మూసాను, ఇట్లా పెట్టాను. ఇక్కడ చూసిన తర్వాత కమాన్ 1 2 3 4
ఎలా వచ్చింది బాటిల్? నేను ఇక్కడే ఉన్నాను కదా. మ్యాజిక్తో వచ్చింది. దీంట్లో పెట్టేసి ఇప్పుడు ఈ బాటిల్ని ఇట్లా తీస్తున్న పైకి, దీన్ని ఓకే ఇక్కడ పెట్టాం. మళ్ళీ ఒకసారి మీరంతా చూడండి. దీన్ని ఇట్లా పెట్టుకొని కమాన్ 1 2 3 ఖాళీగా ఉంది. దీన్ని మళ్ళీ ఇట్లా మూసాను. దీన్ని ఇట్లా పెట్టేసి కమాన్ 1 2 3 అంటే మరొక బాటిల్ మీకోసం దీన్ని ఇట్లా పెట్టి ఇది కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. వావ్, కలర్స్ బాటిల్స్ యా వస్తున్నాయి ఇందులో నుంచి. మళ్ళీ ఒక్కసారి చూడండి. దీంట్లో మీరు ఇందాక వన్స్ మోర్ అన్నారు కదా, ఇప్పుడు చూడండి వన్స్ మోర్. ఇన్ని ఓకే, వన్స్ మోర్లా దీన్ని ఇలా పెట్టేసి మళ్ళీ పూర్తి ఖాళీగా ఉంది, ఏమీ లేవు. రెండు వైపు 2 తెరలు, మధ్యలో అంతా ఖాళీగా ఉంది. మళ్ళీ దీన్ని ఇట్లా మూసేసి ఇట్లా పెట్టి కమాన్ 1 2 3 అంటే మళ్ళీ ఒక బాటిల్. దీన్ని ఇట్లా తీసేసి ఇన్ని కలర్స్ లో వస్తున్నాయి. సేమ్ బాటిల్స్ కూడా లేవు, మొత్తం అన్ని డిఫరెంట్ కలర్ లో ఓకే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి కదా. మన తెలుగు పాపులర్ టీవీ వీక్షకుల కోసం చాలా కలర్ఫుల్గా పెట్టారు దీన్ని. ఇది ఇట్లా పెట్టి కమాన్ 1 2 3 అని మళ్ళీ ఇట్లా తీస్తే ఇది ఖాళీగా ఉంది. కుछ भी नहीं इसमें, ఏమీ లేదు దీంట్లో. దీనిలో పెట్టేసి కమాన్ 1 2 3 అంటే ఎన్ని తీస్తారండి? ఇంకా ఎంత మీరు ఖాళీ ఏంటంటే పెట్టెలో మీరు వన్స్ మోర్ అన్నారు కాబట్టి ఇంకా వన్స్ మోర్ వద్దు మాకు, చాలా అంతవరకు తీయవచ్చు దీని నుంచి. అవునా? దీన్ని ఇట్లా పెట్టేసి ఇది ఇక్కడ పెట్టిన బాటిల్ మళ్ళీ ఇంకోసారి కావాలా, దీన్ని ఇట్లా పెట్టేసి ఖాళీగా ఉంది. దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా తీయచ్చు. అగైన్ ఇంకొక బాటిల్. సో దీన్ని ఇట్లా పెట్టేసి ఇంకా నన్ను వన్స్ మోర్ అని అడగనియరు అనమాట. అందుకే ముందే Okay. అన్ని తీసి పెట్టేశారు. సో ఆ రకంగా ఎన్ని అంటే అన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఖాళీ బాటిల్స్. సార్ చాలా బాగా చేశారు. పక్కనున్న నేనే అసలు ఇట్లా అయిపోయాను. నాకు నిజంగా ఎప్పటి నుంచో ఒక కోరుకుండేది, అది ఈ రోజు మీరు రావటంతో తీరిపోయింది. అసలు ఏమిటా కోరిక? మెజిషియన్ పక్కన నుంచొని మ్యాజిక్ షో అదంతా చూడాలని చెప్పి నాకు. అండ్ అలాగే మీరు చిన్నప్పుడు 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేశారని చెప్పారు కదా. ఫస్ట్ ఎవరి మీద ప్రయోగం చేశారు మీరు ఇది? అంటే పక్క నుండి అది చూడాలనా లేకపోతే మొత్తం మా సీక్రెట్ అని తెలుసుకోవాలనా? మీరు చెప్తానంటే ఓకే. ఓకే చెప్పండి. అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 7th క్లాస్లో ఆ వీధి గారడి వాడు చూసిన తర్వాత బాగా ఆసక్తి పెరిగి ఎట్లా నేర్చుకోవాలని చెప్పి నేను కూడా చేయాలి. ఎందుకంటే అది బియాండ్ సైన్స్ ఉంది, శాస్త్రానికి అతీతంగా ఉంది. సైన్స్కి ఏది అతీతం కాదు కదా, నథింగ్ ఫార్ అవే ఫ్రమ్ సైన్స్. సో మరి ఇదేంది అని తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గర 2-3 ట్రిక్లు నేర్చుకున్నాను. దాని తర్వాత కొన్ని పుస్తకాలు కొనుక్కొని నేను నేర్చుకోవడం ఇవన్నీ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే నేను అట్లా చేస్తూ మొదటి ఒక ఇంద్రజాల రంగంలోకి వచ్చినాక 5-6 ఏళ్ళు ఇట్లాంటి చిన్న ఐటమ్స్, బాటిల్ తీయడం, పేపర్ చించి అతికించడం, లేకపోతే ఇంకోటి తీయడం, ఇట్లాంటివన్నీ చేశాను. అట్లా చిన్న ప్రదర్శనలు కూడా ఇచ్చా అక్కడక్కడ, బర్త్డే పార్టీస్ అయినా కూడా మొదటి 5-6 ఏళ్ళు. ఇది చేసిన తర్వాత ఒకరోజు ఏమైందంటే ఇక్కడ హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్ కింగ్కోటిలో అక్కడికి వెళ్ళేసరికి పెద్ద పోస్టర్స్ ఉన్నాయి. అది చూస్తే ఏమైందంటే PC సర్కార్ ఇంద్రజాల్ అని పెట్టారు. సో పెట్టేస్తే అక్కడ విపరీతంగా జనం ఉన్నారు. వాళ్ళు లైన్లో నిలబడి టికెట్ కొనుక్కుంటున్నారు. అది చూస్తే PC సర్కార్ అని ఇంద్రజాల్. నాకు అప్పుడు తెలిసి PC సర్కార్ అంటే మనకు అందరికీ తెలుసు. ఆయన మన భారతదేశానికి చెందిన వెస్ట్ బెంగాల్కి చెందిన కలకత్తా పెద్ద మ్యాజిషియన్. ఆయనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చింది మ్యాజిక్ రంగంలో ఆయన ఆ పేరు తెచ్చుకున్నందుకు కానీ. సో అది చూసిన తర్వాత నేను అప్పుడు స్టూడెంట్ని, ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ 2nd ఇయర్. సో అక్కడ చూస్తే టికెట్లు అప్పుడే 300, 500, 1000, 2000 అట్లా ఉన్నాయి. నేను కొనుక్కోలేను, డబ్బులు లేవుగా అప్పటికప్పుడు జేబులో. ఏం చేయాలని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను. నేను అప్పుడు ఏమంటే అక్కడ ఆర్గనైజర్ ఉంటాడు కదా, అతన్ని అడిగాను, ఏమండి నేను కూడా మెజిషియనే అని. నా దగ్గర చిన్న విజిటింగ్ కార్డు నేను ప్రింట్ చేసుకుంది ఉంది కదా, అది చూపించేసి నేను మెజిషియన్ అండి, మరి నన్ను ఫ్రీగా వదిలిపెడితే నేను చూస్తాను కదా అన్నాను. అంటే అక్కడ ఉన్న ఆర్గనైజర్ ఏమన్నారంటే, ఎందుకు వదిలిపెట్టాలండి ఫ్రీగా మీకు? మ్యాజిక్ అంటే చాలా కాస్ట్లీ హ్యాబిట్, కాస్ట్లీ ఆర్ట్, కళనే చాలా కాస్ట్లీ. మేము ఎంతో కష్టపడి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక 2 టన్నుల ఎక్విప్మెంటు, 2 వెహికల్స్లో, గూడ్స్ లారీస్లో ఇంత వెహికల్స్, ఇంత సామాను, ఇంత అసిస్టెంట్స్, టీమ్ అందరూ వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాం మీ ఊళ్ళో. మీ జనాలు టికెట్ కొనుక్కొని చూసుకుంటున్నారు కదా, మరి మీరు ఆ స్థాయికి ఎదగలేదే మీరు అన్నాడు ఒక మాట. అంటే మీరు ఇక్కడ మెజిషియన్ అని చెప్తున్నారు, మీరు చేసేది ఎంత ఒక బ్రీఫ్ కేసులో, సూట్ కేసులో మీద ఉంటుంది. మాది చూడేదాన్ని 4 లారీల సామాన్ వచ్చింది, 40 మంది అసిస్టెంట్స్ వచ్చారు అని కొంచెం వ్యంగ్యంగా అన్నాడు. అంటే నాకు అప్పుడు ఆ చిన్న వయసు
యువకుడిగా రక్తం ఎక్కడ టచ్ కావాలో ఎక్కడ టచ్ కావాలో అక్కడ టచ్ అయ్యింది అది. అంటే ఆయన అన్నది ఏమంటే మేము చూస్తున్నాం మీరు ఏంది ఆఫ్టర్ ఆల్ యూ మ్యూజిషియన్స్ అన్నమాట మన తెలుగు వాళ్ళని కామెంట్ చేశాడు. అనేసరికి నాకు అప్పుడే ఉండేసి నేను వెంటనే ఇంకా అని చెప్పి సరే వెళ్ళి లోపలికి వెళ్ళి చూడన్నా కూడా నేను వద్దండి, ఐ వాంటెడ్ టు బై టికెట్, నేను కొనుక్కుంటాను, టికెట్ కొనుక్కొని చూస్తానని చెప్పి ఆ రోజు వెళ్ళిపోయి డబ్బులు తీసుకొని వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ టికెట్ కొనుక్కొని లోపల కూర్చొని షో మొత్తం చూశాను. సో అక్కడ ఏమైందంటే మనం చెప్పినట్టుగా పెద్ద పెద్ద ఇల్యూజన్స్ ఉన్నాయి. ఇల్యూజన్స్ అంటే ఒక అమ్మాయిని ఇట్లా మీలాంటి ఒక అందమైన అమ్మాయిని ఒక టేబుల్ పైన ఇట్లా పడుకోబెట్టేసి కరెంట్ రంపంతో ఇట్లా మిమ్మల్ని మధ్యలో కట్ చేసి 2 ముక్కలు సెపరేట్ చేసి సెపరేట్గా చూపించి మళ్ళీ దగ్గరికి వేసేసి ఒక గుడ్డ కప్పి తీస్తే మీరు మళ్ళీ నవ్వుకుంటూ బయటకు వస్తారు. సో అట్లాంటి ఒక ఐటమ్ ఉంది. ఇట్లా చాలా అంశాలు అంటే ఇమీడియట్గా స్టేజ్ పైన ఏనుగు వస్తుంది. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన కామెంట్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న ట్రిక్స్ అయినా జీవితాంతం నేను చేసేదానికి పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ నేను మెజిషియన్ అంటూ ఈ రంగంలో ఉండాలి అనుకుంటే నేను ఆ స్థాయిలో ప్రదర్శన ఇవ్వాలి ఒక తెలుగువాడిగా అనే నిర్ణయానికి అప్పుడే వచ్చిన నేను. వచ్చేసిన తర్వాత సరే అని దాని తర్వాత పీసీ సర్కార్ గారితో మాట్లాడాను. ఇట్లాగే అప్పుడు ఒక దానికి వారి ఇంటర్వ్యూ కూడా నేను తీసుకొని ఒక వారపత్రికలో ప్రింట్ చేయించాను. దాంతో మాకు ఫ్రెండ్షిప్ కూడా పెరిగింది. నేను దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా తెప్పించుకున్నాను. ఆయన చెప్పాడు మీరు చేసేది కంజూరింగ్ యాక్ట్, మ్యాజిక్లో రకరకాల బాగా క్లోజప్ అని, కంజూరింగ్ అని, ఇల్యూజన్ అని వివిధ విభాగాలు ఉంటాయి. ఇది ఇల్యూజన్ యాక్ట్, ఇల్యూజన్స్ పెద్ద పెద్ద అంశాలు. సో ఇల్యూజన్స్ నేర్చుకోవాలి అని అప్పుడే నిర్ణయించుకొని దానికి సంబంధించిన సాహిత్యం కానీ లిటరేచర్ కానీ బుక్స్ కానీ అన్నీ తెప్పించుకొని డెవలప్ చేస్తూ కొన్నాళ్ళు వెస్ట్ బెంగాల్లో సర్కార్ గారి ఇంట్లో కూడా ఉన్నాను ఒక 1 వీక్ అక్కడ నేర్చుకొని. తర్వాత గోపీనాథ్ ముత్కాడ్ అని కేరళ అతను, ఆయన కూడా పెద్ద ట్రక్స్ ఉంటుంది, నంబర్ 1 మ్యాజిషియన్ ఇండియా. ఆయన కూడా అది చూసిన తర్వాత ఆయన షో కూడా నేను చూశాను కేరళ వెళ్ళి ట్రివేండ్రంలో, వాళ్ళకి పెద్ద మ్యాజిక్ అకాడమీ ట్రివేండ్రం ఉంది. అది చూసిన తర్వాత అసలు నన్ను నేనే మర్చిపోయాను ఆ స్థాయిలో అసలు మ్యాజిక్ ఇంత బాగా చేయొచ్చు అనిపించింది. సో ఇక నేను అక్కడ డిసైడ్ చేసుకుని అక్కడ నుంచి నా ప్రస్థానం ఎక్కడ ఆగలేదు. నేను ఇంకా మొదలు పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నీ వాళ్ళ దగ్గర ఐటమ్స్ నేర్చుకొని అవన్నీతో నేను నా పేరే మార్చేశాను. చాలామంది ఏమంటే ఇప్పుడు మ్యాజిక్ షో ఉంటుంది మర్రి రమేష్ అతను మ్యాజిక్ చేస్తాడని మీరు చెప్తారు. నేను ఆ రకంగా నా ప్రదర్శన చెప్పించుకోవడానికి నాకు ఇష్టం లేదు. నేనేం చేశానంటే అప్పటికప్పుడు నా ప్రదర్శన పేరునే మార్చాను. నేను దాని టైటిల్ ఏమి ఇచ్చుకున్నానంటే నా ప్రదర్శన చూసేవాళ్ళు నా ప్రదర్శన మర్రి మాయాజాలం, బాగా సింక్ అయింది. మాయాజాలం, మర్రి అంటే నా సర్నేమ్, మాయాజాలం. సో నేను ఇప్పుడు పీసీ సర్కార్ ఇంద్రజాల్, కేలాల్ ఇంద్రజాల్, అట్లా ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. అట్లాగే నేను నా పేరు నేను మర్రి మాయాజాలం అని పెట్టుకున్నాను. సో మర్రి మాయాజాలం మొట్టమొదటి ప్రదర్శన రవీంద్ర భారతిలో ఒక 2 గంటల ప్రదర్శన ఇల్యూజన్ షో ఇచ్చాను. మర్రి మాయాజాలం తెలుగులో, మర్రీస్ మాయాజాల్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా పెట్టేసి 2 hours అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చారు. మొత్తం వచ్చేసిన తర్వాత బాగా చూసారు, బాగా క్లిక్ అయింది. చూసిన తర్వాత అసలు కొంతమంది అయితే అడిగారు ఈయన ఏ రాష్ట్రం వాళ్ళు, ఇందాక చేసిన అతను ఏ రాష్ట్రం అని. చాలా గర్వంగా చెప్పారు. ఏ రాష్ట్రం కాదు, మన తెలుగు వాడు, మన ఆంధ్రప్రదేశ్ వాడు. ఆ రోజుల్లో మనకు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వాడు, మన తెలుగువాడు మర్రి రమేష్ అంటే అబ్బా ఈ స్థాయికి చేసేవాళ్ళు అన్నారు. సో దానికి బాగా నాకు ఊపి ఇచ్చింది, బాగా బూస్టప్ ఇచ్చింది. దాంతో ఇప్పటి వరకు నా ప్రస్థానం ఎక్కడ ఆగలేదు. గత 33 సంవత్సరాలుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న మన రాత్రి విజయవాడ నడిబొడ్డున పెద్ద ప్రదర్శన ఇచ్చాను ఇల్యూజన్ షో, అది కూడా బాగా క్లిక్ అయింది. సో ఇప్పటికప్పుడు కూడా నెలకు 4-5 షోలు ఇస్తూ మొత్తం నా దగ్గర ఒక 24 మంది మెంబర్స్ ట్రూపు, ఒక 4 టన్నుల ఎక్విప్మెంటు, నా ట్రూప్ కానీ అంటే నా వెహికల్, నా గూడ్స్ కానీ, నా టీం కానీ పోవడానికి ఒక మినీ బస్సు, ఒక ట్రక్కు ఎన్ని ఉండేది. నేను దాన్ని తీసుకెళ్ళి నేను దేశవ్యాప్త ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాను. ఓకే, ఒక్క విమర్శ మీ జీవితాన్ని మార్చేసింది అనమాట. మీరు కూడా ఇప్పుడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇంత పెద్ద మ్యూజిషియన్తో మాట్లాడడం నిజంగా మాకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే సార్, మరి మీరు చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నారు, మీ ప్రస్థానం అంతా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇన్ని వేల ప్రదర్శనలు చేసి ఉంటారు కదా, ఇన్నిట్లో మీకు బాగా అనిపించింది ఏది? నాకు బాగా అనిపించింది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచంలోని చాలా దేశాలను ప్రదర్శనలు ఇచ్చాను. ముఖ్యంగా దుబాయ్, మిడిల్ ఈస్ట్ అయితే చాలా ఎక్కువసార్లు వెళ్ళాను. దుబాయ్లో అయితే నేను దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో వరుసగా ఒక 10 సార్లు ఎవ్రీ ఇయర్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చాను కంటిన్యూస్గా నడిచిన రోజులు. అయితే ఒకసారి ఒక ప్రదర్శనలో నాకు ముఖ్యంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఒక ప్రదర్శనలో అక్కడ ఏంటంటే దాదాపు ఒక 6-7 వేల మంది ప్రేక్షకులు ఒకటే సమయంలో చూస్తారు. ఈ 6-7 వేల మంది ప్రేక్షకులు కూడా
అక్కడ ఈ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో ఎన్నైతే స్టాల్స్ ఉన్నాయో, ఎన్ని కంట్రీస్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో, మన ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా పెవిలియన్ ఉంటుంది, పక్కనే పాకిస్తాన్ పెవిలియన్ ఉంటుంది, పక్కనే ఆఫ్ఘనిస్తాన్ స్టాల్స్ ఉంటాయి, పక్కనే సిరియా, ఇటన్నీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. సో ఆ దేశాల నుంచి ప్రేక్షకులు అందరూ కలిపి 40 దేశాలకు సంబంధించిన ప్రేక్షకులు ఒకేసారి నా ప్రదర్శన చూడడం నాకు చాలా బ్రహ్మాండంగా రాదు బాగా అనిపించింది. భాషలకు అతీతంగా మీరు చెప్తుంటేనే నాకే చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు మన దేశంలో ఇవ్వడం, ఇంకొక దేశంకి వెళ్ళటము అదొక ఎత్తు అయితే, ఇన్ని దేశాల మధ్యలో ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అది మీకు విన్నందుకు నాకు కూడా అనిపిస్తుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఇదేనా మీ వృత్తి? ఇంకా ప్రవృత్తి ఏమైనా ఉందా మీకు? అంటే నేను వృత్తిరీత్యా మెజిషియన్ కాదు, ఈ స్థాయిలో చేస్తున్నాను కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే మర్రి రమేష్ వృత్తే మ్యాజిక్ ఏమనుకుంటారు, కానీ నేను వృత్తిరీత్యా మెజిషియన్ కాదు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసిన తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఇంజనీర్గా నేను చేరాను. రాష్ట్ర ప్రభుత్వంలో చేరి దాదాపు ఇప్పుడు 24 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు అందులో పనిచేస్తున్నాను. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సెల్లో అది నేను పనిచేస్తున్నాను. అది నా వృత్తి, ఇది ప్రవృత్తి మాత్రమే. ఓకే ఓకే. ఎట్లా సార్ మరి అంత మంచి పొజిషన్లో ఉండి ఇది కూడా ఎట్లా చేస్తున్నారు? దీనికి చాలా సాధన అవసరమని ఇందాక నాకు మీరు మ్యాజిక్ షో చేసినప్పుడు చెప్పారు కదా, ట్రిక్ చేసినప్పుడు. అయితే నేను ఇందాక మీరు చెప్పినప్పుడు నేను నేర్చుకున్నది బీటెక్లో జాయిన్ కాకముందే. దట్ మీన్స్ అంటే నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరక 17 సంవత్సరాల ముందే నేను మెజిషియన్ని. కాబట్టి ఈ సాధన అంతా నాకు అక్కడ జరిగిపోయింది మొత్తం. అంటే నా ఫౌండేషన్ అంతా అక్కడ పడింది. నేను ఉద్యోగంలోకి వచ్చి కొత్తగా స్టార్ట్ చేసుకొని దానికి టైం వెచ్చించింది ఏమి లేదు. ఓకే ఓకే. సో నా ఫౌండేషన్ అంతా నేను జాబ్లో చేరకముందే ఉంది కాబట్టి ఇన్నాళ్ళ వరకు నేను ప్రదర్శన ఇవ్వగలుగుతున్నాను ఇప్పటికీ కూడా. ఆల్రెడీ ఒక పునాది ఉంది కాబట్టి స్పెషల్గా చేయాల్సిన అవసరం రాలేదు మీకు. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఊర్లలో ఉంటారు కదా గారడీలు చిన్న చిన్నవి, మీరు కూడా దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారని చెప్పారు నాకు. అలాంటి వాళ్ళంతా మామూలుగా చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది మన తెలుగు వాళ్ళనే, మన ఇండియన్స్ అనే చెప్పచ్చు. వాళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. బాబాలు కూడా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మచ్చు అంటారా? అది కూడా మ్యాజిక్ కిందకే వస్తుందా? అంటే మీరు అడిగిన దాంట్లో 2 కోణాలు ఉన్నాయండి. ఒకటి నెంబర్ 1 ఏమంటే మీరు ఏమన్నారు, మనకు గ్రామాల్లో పల్లెల్లో అక్కడ కొంతమంది వచ్చి వీధి గారడి వాళ్ళు ఇట్లా చేస్తుంటారు చిన్న చిన్న అని చెప్పారు. 100% రైట్. మనకు నేను ముందు చెప్పుడుగా మనకు ఇంద్రజాలానికి కూడా భారతదేశమే ప్రసిద్ధి. ఇంద్రజాలానికి పుట్టినిల్లు భారతదేశం. దాంతోపాటు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అక్కడ శ్రీకాకుళం కానీ, ఇక్కడ కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ ఈ ప్రాంతంలో సాధనాసూరులనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నారు కరీంనగర్లో, ఆ ప్రాంతాల్లో, శ్రీకాకుళం వైపు కూడా. సో ఈ సాధనాసూరులు అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక సీజనల్గా గ్రామంలో తిరుగుతూ ఒక గ్రామంలో ఒక ప్రదర్శన ఇచ్చేవారు. అప్పటికి వేప మండలంలో నుంచి తేళ్లను తీయడము, లేకపోతే సన్నటి దారంతో చిన్న పల్లకి తయారు చేసి ఆ పల్లకిలో ఇద్దరు ఒక 70 నుంచి 80 కేజీల బరువు ఉన్న ఒక మనిషిని కూర్చోబెట్టి దారాలతో పల్లకిని తయారు దాన్ని కట్టి మోసుకుంటూ పోయేవారు. ఇవన్నీ జరిగేవి దాంట్లో. సో ఇది ఎందుకు వచ్చిందంటే, కానీ ఈ సాధనాసురులు ఎప్పుడు కూడా ఇది మాయన మంత్రం అని చెప్పలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు అనాదిగా వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తి అది. ఓన్లీ వాళ్ళు దానికోసమే ఉంటారన్నమాట. దానికోసం కులవృత్తి అది. వాళ్ళ కులానికి, సాధనాసురుల కులానికి కులవృత్తి అది. సో చేస్తున్నారు వాళ్ళు. ఇది విద్య అన్నారు తప్ప ఏ రోజు కూడా ఇది మాయా మంత్రము అని చెప్పలేదు వాళ్ళు. ఇది ఒక సెక్షన్. సో వాళ్ళు ఆ పొట్టకొట్టి కోసం ఏదో ఆ వృత్తి చేస్తున్నారు అంతే. మీరు అడిగింది ఇంకొక 2వ క్వశ్చన్ ఏమంటే, ఈ బాబాలు, స్వామీజీలు చిన్న చిన్న మోసం చేసేవాళ్ళు అతీంద్రియ శక్తులు అని చెప్పారు. సో మేము అనుకోవడం ఏమంటే, మాకు ముందు వంశపరం మెయిన్ అంటే మూల పురుషులు అన్నది సాధనాసురులే. ఇంద్రజాలానికి మూల పురుషులు అన్నది సాధనాసురులే. వాళ్ళ తర్వాత మేము కొంచెం మోడర్న్గా వచ్చాం అంతే తప్ప మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కూడా ఇప్పుడు తండ్రి పల్లెటూరులో పంచ కట్టుకొని నాగలు దున్నుకొని బతుకుతాడు, అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్లో కార్పొరేటర్లో జాబ్ చేసుకుంటాడు. సో అట్లాంటి అదే పోలిక, జనరేషన్ గ్యాపే తప్ప మాకు మధ్యలో మేము ఒకటే. అటు సాధనాసురులు కానీ మేము కానీ అంతా ఒకటే. అయితే మీరు అడిగిన 2వ మోసగాడు ఏంటంటే దట్ ఈస్ చీటింగ్. మాకు తెలిసిన దాంట్లో 10% ట్రిక్స్ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఒక 4, 5, 6 ఐటమ్స్ ఎవరో ఒక మాలాంటి మెజిషియన్ గట్టిగా పట్టుకొని ఏదో చెప్పి నయానా భయానా వాళ్ళని నేర్చుకొని దాన్ని ప్రదర్శిస్తూ
ఇది మాయలు మంత్రాలు అతీంద్రియ శక్తులు నాకున్నాయి, నేను దైవ పురుషుని, దైవంతో సమానం అని చెప్పి మోసం చేస్తున్నారు. అది దట్ ఈస్ బ్లాక్ మ్యాజిక్. మేము ఒప్పుకోం దాన్ని. అది ప్యూర్లీ టు చీట్ ద పబ్లిక్. అంటే మీకు ఇట్లాంటివన్నీ తెలుసు కదా, మరి ప్రజల్లో ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడన్నా చేశారా? మరి మేము చాలాసార్లు చేసామండి. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే నేను నమ్మింది ఏమంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఉండాలి. ఏదైనా ఒక కళ అన్నది రెండు కోణాలు. ఒకటి కేవలం వినోదమేనా, ఇంకా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే మేము నమ్మేది ఏమంటే వినోదం కోసమే కాదు, వినోదంతో పాటు సామాజిక ప్రయోజనం ఉండాలి. సామాజిక ప్రయోజనం సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను చేసినప్పుడు, ఇప్పుడు మేము ఉండే చిన్న చిన్న పల్లెల్లో కానీ, మా మెదక్ జిల్లాలో కానీ, నేనుండేది మా మెదక్ జిల్లాలో చిన్న కుగ్రామం ఉన్నది, నేను పుట్టి పెరిగింది. సో అక్కడ కానీ అక్కడ వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్షంగా స్వయంగా నేను చూశాను. అక్కడ ఒక కుటుంబాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు బాణామతి చేతబడి ఇది చేస్తున్నారు. ఊళ్ళో వాళ్ళు చనిపోతే వీళ్ళకి అంట కట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి వాళ్ళపైన కిరోసిన్ పోసి అటు తగలబెట్టారు సజీవంగా, చెట్లకు కట్టేసి. అయ్యో, మీరు చూశాను. నేను ప్రత్యక్షంగా చిన్న వయసులో నేను చూశాను. లేదా చిన్న పూరి గుడిసె ఉంటే వాళ్ళ ఇంట్లోనే బంధించేసి బయట నుంచి గొల్లెం పెట్టేసి దాని తాళం వేసేసి ఆ పూరి గుడిసెని యథావిధిగా వాళ్ళ కుటుంబంతో తగలబెట్టారు. ఊరంతా కూడా అది చూస్తుంది చోద్యం తప్ప ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు అంటే యాక్చువల్గా రీసెంట్గా కూడా మనం ఇట్లాంటివన్నీ వింటున్నాం. మీరు చిన్నప్పుడు చూసారు, ఇప్పుడు కూడా మనం న్యూస్లో ఇట్లాంటివన్నీ వింటున్నాము. అసలు ఇట్లాంటివన్నీ సాధ్యం అంటారండి? ఈ బాణామతి ఇవన్నీ కూడా ఎందుకు ప్రజల్లో ఇంకా ఎంత చైతన్యం రావాలంటారు? ఎంత చైతన్యం వచ్చినా కూడా ఈ బాణామతి, చేతబడి, చిల్లంగి, కర్ణాటకలో చిల్లంగి అంటారు, ఇవన్నీ అక్కడి నుంచి వస్తుంది. కాకపోతే కొంచెం ఈ పర్సంటేజ్ అని తగ్గుతుంది, నమ్మే వాళ్ళ పర్సెంటేజ్ తగ్గుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇప్పటికీ కూడా మొన్న పేపర్లు తిరిగేసిన మొన్న ఇక్కడ కరీంనగర్ జిల్లాలో అనుకుంటా అన్న వదిన పైన తమ్ముడు వాళ్ళంతా వాళ్ళు చంపేశారు. జస్ట్ నిన్నగాక మొన్న జరిగింది అది. వాళ్ళు నిన్నే గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు, బాణామతి చేస్తున్నారని చెప్పి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఊళ్ళో ఎవరో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ ప్రయోజనాన్ని, అంటే ఒక కుక్కను కొట్టాలి అంటే ముందు దాన్ని పిచ్చిదని ముద్రేయాలి. కుక్కని రాళ్ళతో కొట్టాలన్నా ముందు పిచ్చిదని ముద్రేస్తే నేను మీతో సహా అందరం ఒక రాయి వేస్తాం. అట్లాగే ముందు ఊళ్ళో ఏదైనా కుటుంబాన్ని బలి తీసుకొని ఎవరైనా వాళ్ళతో విరోధం ఉన్న వ్యక్తి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా చనిపోయినా ఏం జరిగినా ఊరికి అరిష్టం జరిగినా కూడా వీళ్ళని చూపిస్తాడు. వాళ్ళు బాణామతి వచ్చు, మంత్రాలు వచ్చు, వాళ్ళు చేస్తారు కాబట్టి జరిగిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పేసి అందరిలో అనిపించిన తర్వాత వాళ్ళు ఫైన్ మాని అని తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. అది సో దట్ ఈస్ అవర్ పోలీస్ హ్యాండ్లింగ్. పోలీస్ వాళ్ళు చర్యలని తీసుకుంటున్నారు. సో అట్లా నేను జరిగినప్పుడు ఏంటంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న చైతన్య వాహనంతో 45 రోజులు 23 జిల్లాల్లో, ఇప్పుడంటే 31 తెలంగాణలో, కానీ అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో 45 రోజుల పాటు ఏకదాటిగా నేను రాష్ట్రం అంతా మొత్తం తిరిగాను. అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు ఇస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన ఆ రోజుల్లో. ఓకే. అండ్ అలాగే మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు పట్టాభిరామ్ గారి దగ్గర నేర్చుకున్నారని చెప్పారు కదా, ఆయన గురించి అసలు ఎంత తెలుసుకున్నా తక్కువే అని అనిపిస్తుంది. కొంచెం మీ మాటలు ఆయన గురించి చెప్తారా? ఆయన ఒక మాటలో చెప్పొచ్చండి. ఆ రోజుల్లో మేము వచ్చిన కొత్తలో పట్టాభిరామ్ గారు అంటే మ్యాజిక్ అంటే పట్టాభిరామ్. అలాగే ఆయన మైండ్ ని కూడా మారుస్తారని అంటూ ఉంటారు, సినిమాల్లో వస్తుంటాయి, అది నిజమేనా? అవునండి. అది కూడా చేస్తూ ఉంటారా? ఓకే సార్. అలాగే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ? అంటే నేను మెదక్ జిల్లాలో కౌడీపల్లి అనే కుగ్రామం, పక్కన ధర్మాసాగర్ అని ఉంది, అక్కడ నేను పుట్టి పెరిగి చదువుకుంది కూడా అక్కడ జిల్లా పరిషత్ పాఠశాలలో. దాని తర్వాత నేను ఇంజనీరింగ్ అనేది అంటే ఇంటర్ మాత్రం పక్కన సంగారెడ్డిలో చేసేసి ఇంజనీరింగ్ JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశాను 87లో. మా నాన్న చనిపోయారు, ఆయన బొంతయ్య. మా అమ్మ ఉంది, ఇప్పటికి ఉంది మనమ్మ. సో నాకు నా వైఫ్ ఉమాదేవి, నాకు 2 అమ్మాయిలు, భువనకీర్తి, భువనదీప్తి, ఒక అబ్బాయి విశాల్ తేజస్. ఓకే. వీళ్ళు ముగ్గురు కూడా మ్యాజిక్ చేస్తుంటారు. ఓకే. వీళ్ళని కూడా వారసులుగా చేసేసారు? వారసులుగా చేసాం, కానీ ఇంత నా స్థాయిలో కాకుండా ఈ జనరేషన్లో ఈ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు జాబులు చేస్తూ అది కాదు కానీ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? తప్పకుండా హెల్ప్ చేస్తుంటారు. మీరు వెళ్ళిన షోస్ అన్నిటికీ వాళ్ళు కూడా వస్తూ? అన్నిటికీ రారు, కుదిరినవన్నిటికీ వస్తుంటారు. ఓకే. చాలా మటుకు విదేశాలకు వెళ్ళాలని అందరికీ ఉంటుంది కదా, తీసుకెళ్తుంటారా? తీసుకెళ్తాండి. మీ తర్వాత మీ మ్యాజిక్ షోకి ఎవరిని వారసులుగా చేద్దామని అనుకుంటున్నారు మీరు? నేను అంటే ఇందులో మ్యాజిక్లో మనం అనుకున్న వాళ్ళని వారసులుగా మనం చేయలేము.
మర్రి మాయాజాలం అనేది నెక్స్ట్ మీ తర్వాత ఎవరు కంటిన్యూ చేస్తారు మరి? ఇప్పుడు నా శిష్యగణం చాలా ఉంది. నేను మా పిల్లలే చేయాలని ఏం లేదు, అది నా వంశం కాబట్టి నా వంశం వాళ్ళే చేయాలని ఏం లేదు. నేను నేర్పించే నా శిష్యుల్లో ఇక ముందు కూడా చాలామంది, మీరు అన్నది కరెక్ట్ క్వశ్చన్, ఇది సరైన టైము. నేను కూడా కొంచెం ప్రాపర్గా ట్రైన్ చేయాలి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఈ రోజు తీసుకొచ్చేసి ఇంత ఎక్విప్మెంట్ని ఇది ఇక్కడికి ప్రవాహం అన్నది ఇక్కడికి ఆగిపోవడానికి వీల్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాను టీంని. దాంట్లో ఇది ఎట్లా ఉంటుందంటే, మనం ఎవరికైతే నేర్చుకోవాలి అనే కసి ఉంటుందో, తపన ఉంటుందో, అట్లాంటి వాళ్ళు మనం ఎంత దూరం వారసులుగా ముందుకు వచ్చేస్తాడు. సో నా టీం నుంచి, నా శిష్యగణం నుంచే నా వారసుడు పుట్టుకొస్తాడు. ఓకే సార్, ఇది విన్న తర్వాత చాలా మందికి ఇంట్రెస్ట్ కలగచ్చు, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఇది నేర్చుకోవాలంటే అసలు ఎలా, ఒకసారి వ్యూవర్స్కి చెప్తారా? మీరు ఎవరు ఇది నేర్చుకోవాలన్నా మీరు మర్రి రమేష్ అని యూట్యూబ్లో కొట్టినా దొరుకుతుంది, లేదంటే మీరు నా నంబర్ కూడా నోట్ చేసుకోవచ్చు. 9247869729. నా నంబర్ 9247869729. అది మీరు ఆ నంబర్కి చేసే వివరాలు అడిగినా ఎప్పుడు కోర్స్ సరిగా, మామూలుగా అయితే ప్రతి వేసవి కాలంలో ఒక స్పెషల్ బ్యాచ్ పెడుతుంటాం, దాంట్లో మీరు రావచ్చు. మ్యాజిక్ ఇంద్రజాల కళ పట్ల మీకు ఎవరికి ఆసక్తి ఉన్నా మీకు అందరికీ ఉచితంగా, అది కూడా నా తరపున ఉచితంగా, ఒక పేదలకు మాత్రం ఉచితంగా నేను నేర్పిస్తూ ఉంటాను. అనిపించి యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరూ కాంటాక్ట్ చేయొచ్చు. వయస్సు 30 సంవత్సరాల లోపు ఉంటే బాగుంటుంది. ఓకే సార్, 14 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే బాగుంటుంది. అదే వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సమ్మర్లో కాబట్టి మంచిగా అసలుకి ఇది మంచి అవకాశం. మ్యాజిక్ షో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి సమ్మర్ క్యాంప్లో ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడు ఊరికే సమ్మర్లో స్విమ్మింగ్లు అవి ఇవి కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇది నేర్చుకోండి. ఓకే సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. 2-3 మ్యాజిక్లు కూడా చూపించారు, దగ్గరుండి చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు పాపులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ షేర్ కూడా చేయండి, నచ్చుతుంది, మీకు బాగా నచ్చుతుంది తెలుగు పాపులర్ ఛానల్.